పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా మరి పెద్ద మనిషి ఏ మిగ్రం ముంగటేసుకున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే లస్కులు మా సార్ సీటు పైలమేనంటవారా? ఏమో మీ సార్ సంగతి ఏమో కానీ మా సార్కి అయితే పెద్ద సీటే ఖాయమవుతుంది తాత. మీ సారు ఏమైనా పెద్ద తుడుంటుంటారనుకుంటున్నావారా? మా సార్ కంటే మీ సార్కి ఏం ఎక్కువ ఉన్నది అనుకోని మీ సార్కు సీటు ఖాయమని చెప్తాను. ఏ ముసలాడా మర్యాద మాట్లాడు. మీ సార్ కన్నా మా సార్కి ఏం తక్కువ అనుకుంటున్నావు? ఓ మీ పంచాయతీ పాతర పెట్ట ముసలోడా, ఎప్పుడు చూడు ఎవరితోనో ఒకరితోటి పంచాయతీ కొలుసుకుంటూనే ఉంటావానే, వార్తేం తీసుకురావా? అరే మా సారు మన పార్టీ గెలుపు కోసానికి పస్తులు ఉన్నాడురా. రాత్రి నిద్ర ఆరాలు మానేసి ప్రచారాలు చేసి మన పార్టీని గెలిపించిండ్రా. అసలు మా సార్కు మంత్రి పదవి ఇయ్యరారా? ఇదేనారా ధర్మం న్యాయం మన పార్టీది? ఏ ధర్మాలు న్యాయాలు మర్చిపెట్టుకోగాని మా సార్కు పెద్ద పోస్ట్ ఖాయం. అరే ఇంతకు మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారో చెప్పండి రే, మీకు పుణ్యం ఉంటది. అబ్బా నువ్వు జరసేపు ఆగబుజ్జి, నీకు పుణ్యం ఉంటుంది. వీడు మాట్లాడే మాటలకు నా ప్రాణం అంతా అవిసిపోతుంది అంచనా, నేను అసలుకే ఊకోను. హలో ఎమ్మెల్యే సార్, నమస్తే సార్. సార్ మీరు నిన్న మొన్న ఢిల్లీకి గిట్ల ఏమన్నా పోయిందా సార్? ఏమన్నా కొత్త ముచ్చట తెలిసిందా? సార్ మీకు మంత్రి పదవి రాకపోతే నేను అసలుకే ఊకోను సార్. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా సార్. ఈసారి మీకు ఎత్తనన్నా చేసి మంత్రి పదవి రావాలి సార్. వాడగోడు వీడగోడు ఏందేందో మాట్లాడతాను సార్, నీకు దండం పెడతా. ఓహో మీ అభిమాన నాయకుడికి మంత్రి పదవి రావాలని పట్టుబడుతున్నావా పెద్ద మనిషి? ఆయన ఇప్పుడు ఈ మంత్రి పదవుల గోలేందే మరి? అరే ఎవరికి వాళ్ళు ఢిల్లీకి పోయి మంత్రి పదవుల కోసరానికి ఢిల్లీ పెద్దల దగ్గర 10 రోజులు చేస్తారటగా పిల్ల. మొన్న మా సార్ కూడా పోయిండు. అయితే ముచ్చటేమన్నా తెలిసిందారా లస్కులు అని వీడిని అడుగుతా అంటాను కదా. ఇగో మీ సార్ సంగతి ఏమో కానీ మా సార్కి అయితే పెద్ద పోస్టే వస్తుంది అని ఏతులు కొడతాను అంటాను. వీళ్ళు బలిపోయింది అన్నట్టు. అంటే మా సార్ సంగతి వచ్చి ఎవరు కాదు అన్నట్టు. అరా వాళ్ళ సార్కో మీ సార్కో మంత్రి పదవి రావాలంటే ఢిల్లీ పెద్దల మనసు గెలుచుకోవాలనే. వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మంత్రి పదవి వస్తుంది. అసొంటి మంచి పనులు చేస్తున్నారానే మీ నాయకులు? మంచి పనులు అంటే నిధులు వస్తే మంచి పనులు చేస్తారు. పచ్చ వాటికే దిక్కు లేదు. ఇక మంచి పనులు ఏమి చేస్తాడు చెప్పు? మంచి పనులు ఏమో కానీ మా సారు 10 రోజులు అయితే మస్తుగా చేస్తాడు. మన ముఖ్యమంత్రి సార్కు తెలియకుండా 10 రోజులు మస్తు మంది ఎమ్మెల్యేలు చేస్తున్నారట గాని ఆ మంత్రి పదవులు దక్కేది మాత్రం ఎవరికో తెలియదు. గోసి కట్టుకున్న వాళ్ళంతా రాజశేఖర్ రెడ్డి సార్లు అవుతారా? అట్లా అని మీ సారు పెద్ద తుడుంటుంటారు అవుతారా? ఈసారి మీ సార్కు మంత్రి పదవి ఉసికాక అవుతుంది. మా సార్కు మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుంది, రాసి పెట్టుకో. ఏ ముసలాడా నువ్వు వీడికే ఎక్కువ తక్కువ మాట్లాడినావు. ఇంకోసారి మాట్లాడినా కొన్ని మక్కులు సాఫ్ అవుతాయి. అని నువ్వు బాగా మాట్లాడతావు మీద లేకిడోడా. ఇప్పటిదాకా నువ్వు మాట్లాడుతుంటే ఊకుంటానే నేను వాడి వచ్చి తాలు తుప్పిరిగా అనుకుంటాను వారా నీ. ఓ మీ కొట్లాటకు కొరివి పెట్ట ఏం కొట్లాటలే? రాష్ట్ర పాలనను పక్కకు పెట్టి మీ నాయకులు ఢిల్లీ టూర్లేసుడేందో మీరు ఇట్లా తన్నుకునుడేందో అర్థమే అయితలేదు పా. అరే లస్కులుగా నన్నే కొడతావారా? నీ బాధ్యలను తీసుకొని నువ్వురా, నా బాధ్యలను తీసుకొని నేనత్తా. అంబేద్కర్ సెంటర్ చూసుకుందాం ఎవరి పతాపం ఏంటన్నది కొడుకా. సపోర్ట్ చేయక మూసుకొని ఒక ముసలోడా, సిగ్గుశరం లేకుండా మీ నాయకుల పదవుల కోసానికి మీరు దండుకుంటున్నారు. అరే అది కాదు పిల్ల, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి సార్కు తెలియకుండా ఎమ్మెల్యేలు రహస్యంగా ఢిల్లీ టూర్లు ఎందుకు చేస్తారు కావచ్చు? అసలు ఎవరి కిందికి నీళ్లు తెద్దామని వీళ్ళు ఇటువంటి పిలాన్లు చేస్తారు కావచ్చు. ఎవరి కిందికి నీళ్ళు తీసుకొద్దాం అనుకుంటున్నారు అనేది ఢిల్లీకి పోయొచ్చిన వాళ్ళు ఎవరన్నా బయటికి చెప్తే మనకు తెలుస్తుంది. పోయినోళ్ళే ఎవరికంటే పడకుండా వస్తున్నారట. ఏం జరుగుతున్నది అనేది మందికి ఎట్లా తెలుస్తుంది చెప్పు? అవును అది కూడా కరెక్టే పిల్లు. కానీ రాష్ట్ర రాజకీయాలలో ఏదో జరుగుతుంది పిల్ల, దాన్ని తెలుసుకోవాలి. అరే మన శివన్ గానికి అయితే ఐసోటి ముచ్చట్లు బాగా తెలుతాయి పిల్ల, వానికి ఫోన్ చేసి అరుచుకోవాలి. నీకు ఏడ పని పాట లేక వచ్చి రాని ముచ్చట్లన్నీ ముంగటేసుకుంటావు ముసలోడా. హలో శివన్, అంత మంచిగానారా? అరే నేను ఒక ముచ్చట అడుగుతా, అనుకోకుండా మంచిగా చెప్పాలి. నీకు అన్ని ముచ్చట్లు తెలుస్తాయి కదా. అయ్యో ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న చాలా మంది లీడర్లు ఈ 2-3 వద్దుల సంది ఢిల్లీ పెద్ద లీడర్ల చుట్టే తిరుగుతానలాట. ఎందుకు అయి ఉంటుంది అంటావురా? అయ్యో నీకేమైనా ఎరికైనా అని అడుగుతానా? తెలితే చెప్పరాదు. అయ్యో చెప్తే చెప్పరాదు, లేకపోతే ఊకుంటే ఊకోరాదు. మాలిన కొంచెం పడితే ఎవరా చేకిడోడా? సరే ఫోన్ కత్తిరించాయి. ఈ యొక్క వీడు గానికి ఇచ్చిన 500 రూపాయలు అని ఇప్పటికీ 60-70 సార్లు నా ఇజ్జత్ తీసిండు. పాతప్పుల గురించి ఎందుకురా ఫోన్ చేసినప్పుడే ఏం పిక్కుతావు పిక్కపు. మరి నువ్వైనా గాలికి పోయే కంపలని గోసుకెందుకు తలిగించుకుంటావు చెప్పు? చేసే కోలు వేద చక్క చేయరాదే. అరే అది కాదు పిల్ల, జనాలు ఓట్లేసి వీళ్ళకి అధికారాన్ని ఇస్తే ఆ ఇచ్చిన అధికారంతో పాలన చక్కగా చేయక పదవుల కోసానికి ఢిల్లీ లీడర్ల చుట్టూ తిరుగుడు అవసరం వీళ్ళకు?
ఇప్పటికే రాష్ట్రంలో జనాలు సకల సమస్యలతోటి అరిగోస పడతారు గా సోయి ఉండా దవ్విలెక్కో వాళ్ళ సోయి తర్వాత గాని వాన వచ్చేటట్టుందట కదా దండ మీద ఎండేసిన బట్టలన్నీ తీసుకురాపో లేదంటే ముసలిది పెయ్యంతా గౌలిపోయేటట్టు కొడుతుంది మరి ఛీ! నేను పక్క దేశ రాష్ట్ర రాజకీయాల గురించి ఆలోచిస్తా అంటే మీరు దండ మీద ఎండి వేసిన బట్టల గురించి ఆలోచించుర్రే చి మీరు మారారు మేము ఓట్లేసి గెలిపించుకున్న మా లీడర్లు మారారు గట్లే ఉండరు గట్లే బతుకురి మీ బతుకుల మనుగట కర్ణాటక రాజకీయాలు మారిన కానుంచి మన కాడ సుతం అధికార మార్పిడి జరుగుతుంది కావచ్చు అని పుకార్లు బగ్గనే షికార్లు చేస్తునే వల్ల కొంతమందిని మంత్రి పదవులకెంచి తీసేసి మాకు మంత్రిగా అవకాశం కల్పిస్తారు కావచ్చని మంత్రి పదవి కోసానికి ఆరాటపడే లీడర్లు ఢిల్లీకి చక్కర్లు కొడుతూనే ఉన్నారు. ఈ పారి గట్టి పట్టుబట్టి ఎట్లన్నా చేసి మంత్రి పదవి దక్కించుకోవాలని చాలా ఆరాట పడుతున్నారు. మరిగా ఢిల్లీ పెద్దల మనసులో ఏమున్నదో, ఎవరికి మంత్రి పదవి భరిస్తుందో, ఎవరికి మొండి చేయి చూస్తారో రాబోయే రోజులలో తేలిపోతుందోలా.